విజయవాడ కృష్ణలంక ఏరియాలో పర్యటించారు మాజీ సీఎం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిటర్నింగ్ వాల్ దగ్గర కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. సీఎంగా ఉన్న సమయంలో జగన్ కట్టించిన రిటర్నింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు నిలిచాయంటూ కృష్ణలంక వాసులు ధన్యవాదాలు తెలిపారు. రిటర్నింగ్ వాల్ లేకపోతే తమ జీవితాలు అతలాకుతలమయ్యేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వరద బాధితులకు వైసీపీ శ్రేణులు అండగా సహాయక చర్యల్లో పాల్గొంటాయని జగన్ భరోసా ఇచ్చారు. వరద బాధితులకు సహాయం చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ కక్ష సాధింపులపైనే ధ్యాస పెడుతున్నారన్నారు. తుఫాన్ అలర్ట్ వచ్చినప్పటి నుంచి ప్లానింగ్ చేసుకుని ఉంటే ఇంత విపత్తు వచ్చి ఉండేది కాదన్నారు. చంద్రబాబు కరకట్టలో ఉండే ఇంటిని రక్షించుకునేందుకు విజయవాడను నీటిమయం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యకతను పూర్తిగా మర్చిపోయి రెడ్ బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ కక్ష సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది. దీనికి గన 30వ తారీఖు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్ గన చేసిందంటే మనకు బుధవారం నాడు అలర్ట్ వచ్చినప్పుడే తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి అలర్ట్ వచ్చినప్పుడే మనం కానీ ప్లానింగ్ చేసి ఉంటే తుంగభద్ర నుంచి వచ్చే నీళ్లు శ్రీశైలం నాగార్జున సాగర్లో ఆగి ఉండేటివి. పులిచింతల్లో మూసీ నది నుంచి వచ్చే నీళ్లు ఆపుకొని ఉండవచ్చు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు. ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైనా కానీ సమాధానం చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఈ ప్రజలకు ఏం చేయబోతున్నాము అన్న మాటలు కూడా చెప్పి ఆ తర్వాతనే సమాధానం చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా కూడా కోరుతా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం